అసలు నేను వీడియోస్ స్టార్ట్ చేసినప్పుడు అనుకోలేదండి నా వీడియోస్కి ఇట్లా వ్యూస్ వస్తాయా, నా వీడియోస్కి ఇట్లా కామెంట్ చేస్తారా, నా వీడియోస్కి ఇట్లా లైక్స్ వస్తాయా అని. కానీ నేను ఇప్పటివరకు నా ఛానల్లో పోస్ట్ చేసిన ఒక లాంగ్ వీడియోకి అంటే ఇన్షార్ట్ ఎడిటింగ్ ఎలా వీడియో ఎట్లా చేయాలి, మనం వీడియోస్ ఎట్లా ఎడిటింగ్ చేసుకోవాలనేది ఒక లాంగ్ వీడియో పోస్ట్ చేసిన. దానికి ఒక 8,000 మంది చూసారు. చాలు, అంతవరకైనా నాకు సంతోషం. ఇంకా అందులో నాకు కామెంట్ చేసారు, పర్సనల్గా నేను ఎడిటింగ్ వీడియో చేసిస్తాను, మీకు ఇంత పేమెంట్ అవుతుంది అని ఇట్లా నేను లాస్ట్లో చెప్పిన. దాన్ని చూసి నాకు కొంతమంది మెసేజ్ కూడా చేసారు. అందుకే అడిగింది ఏంటంటే, కొంతమందికి చాలామందికి తెలియని విషయం ఏంటంటే, ఇంకా యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయడం ఎలా అనేది ఇట్లా కొంతమందికి తెలియదు, బేసిక్స్ ఇట్లా తెలియదు. అందుకే వాళ్ళ కోసం నేను ఒక ఛానల్ క్రియేట్ చేసి చూపిస్తాను. పైన 3 డాట్స్ ఓపెన్ చేసుకొని సెట్టింగ్స్ ఓపెన్ చేసుకొని ఇక్కడ సెకండ్ ఆప్షన్ ఉంటుంది మనకు, స్విచ్ ఆర్ మేనేజ్ అకౌంట్ అని ఉంటుంది. దాన్ని ఓపెన్ చేసుకుంటే ఇక్కడ ఆల్రెడీ నాకు 2 అకౌంట్స్ ఉన్నాయి. సరే, నేను మెయిన్ అకౌంట్. ఇప్పుడు పైన ప్లస్ సింబల్ ఉంటుంది, ఆ సింబల్ నొక్కుంటే మనకి ఇంకో ఛానల్ క్రియేట్ చేసుకోవడానికి ఉంటుంది. ఇక్కడ తీసుకున్నాక మనం ఇక్కడ నేను అంటే నా పాత జీమెయిల్ ఇస్తే అది తీసుకోలేదు, అందుకే నేను కింద క్రియేటివ్ అకౌంట్ అని ఉంది, అది క్లిక్ చేసిన. పర్సనల్గా బిజినెస్ కానేసి అడుగుతుంది, నేను పర్సనల్ తీసుకున్నా. ఇక్కడ ఫస్ట్ నేమ్ వచ్చేసి నేను ఏం తీసుకున్నా అంటే మీ ఛానల్కి తగ్గట్టు మీరు కుకింగా, లేదంటే ఎడిటింగా, లేదంటే మీ ఇష్టం, మీ ఛానల్ ఏది తీసుకుంటారో అది. నేనైతే ఎడిటింగ్ అడ్డా ఇచ్చుకొని ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ కన్ఫామ్ అడుగుతుంది, అంటే ఏజ్ అనేది మనకు లిమిటెడ్ ఉంటుంది కాబట్టి అది అడుగుతుంది. నేనైతే నా ఒక డేట్ ఆఫ్ బర్త్ అయితే సెండ్ చేసిన. ఇక్కడ తీసుకొని ఇక్కడ మన జెండర్ ఫీమేల్ మేల్ జెండర్ తీసుకోవాలి. తీసుకున్నాక ప్రాసెసింగ్ అవుతుంది. ఇక్కడ మనకు మన ఛానల్కి ఒక ఈమెయిల్ ఇవ్వడం జరుగుతుంది. అందులో నాకు 2 ఆప్షన్స్ ఇచ్చింది, 2 జీమెయిల్ లేదంటే మన ఓన్ జీమెయిల్ ఇట్లా మనం తీసుకోవచ్చు. నేనైతే ఫస్ట్ ఆప్షన్ తీసుకొని, కానీ మన ఛానల్కి ఒక పాస్వర్డ్ అయితే మనం పెట్టుకోవాలన్నమాట. అందుకే నేను ఒక పాస్వర్డ్ ఇచ్చేసుకున్నా. దీని తర్వాత కింద మనం స్క్రోల్ చేసి కిందికి ఐ అగ్రీ అని వస్తుంది, దాన్ని క్లిక్ చేసుకున్నాం అనుకో ఓకే, మొత్తం మన ఛానల్ క్రియేట్ అయిపోతుంది. ఇంతే అండి, ఇంత సింపుల్గా ఛానల్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇంకొకటి మెయిన్ ఏంటంటే, వీడియోస్ ఎలా పోస్ట్ చేయాలి, నాకు వీడియోస్ ఎలా పోస్ట్ చేయాలో ఇట్లా తెలియడం లేదు, అది ఇట్లా చెప్పండి అన్నారు. అది ఇట్లా నేను మీకు ఇందులోనే చూపిస్తాను. ఇంకొకటి మెయిన్ ఏంటంటే, ఇక్కడ మనకు ఈ రైట్ కార్నర్లో ఇక్కడ లాస్ట్కు మన అకౌంట్ అనేది ఉంటుంది అనమాట. ఇక్కడ కింద ప్రెస్ చేసుకుంటే మనకి ఇక్కడ మనం ఏదైనా ప్రొఫైల్ పెట్టుకోవడం కానీ, లేదంటే మనం ఏదైనా డిస్క్రిప్షన్ యాడ్ చేసుకోవడం కానీ ఇక్కడ చేసుకోవచ్చు. నేనైతే ఒక ప్రొఫైల్ ఇప్పుడు మనం ఈ ప్రొఫైల్ పెడుతున్నా, అంటే నా ప్రొఫైల్ ఆల్రెడీ నేను ఎడిటింగ్ కోసమని ఆల్రెడీ క్రియేట్ చేసి ఉంచుకున్నా. ఈ ప్రొఫైల్ అయితే తీసుకొని పోస్ట్ చేసుకున్నా, అది నాకు ఆ ప్రొఫైల్ సెట్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకోటి, ఇక్కడ కింద ప్లస్ ఐకాన్ ఉంటుంది మిడిల్లో, దాన్ని క్లిక్ చేస్తే ఇది ప్లస్ ఐకాన్ మెయిన్ ఇంపార్టెంట్. ఇక్కడ వీడియో, షార్ట్, లైవ్ 3 వస్తాయి మనకు ఆప్షన్స్. ఈ వీడియో అనేదేమో లాంగ్ వీడియో పోస్ట్ చేయడానికి, ఈ షార్ట్ వీడియో అనేదేమో మనం షార్ట్ వీడియోస్కి, లైవ్ అనేది చాలామంది యూజ్ చేయరు, ఏదో రేర్గా. నేను ఎప్పుడు లైవ్ యూజ్ చేయలే, వీడియోస్, షార్ట్ వీడియోస్, లాంగ్ వీడియోస్ మాత్రమే పోస్ట్ చేసిన. ఇక్కడ మనం చూసుకుంటే ఈ వీడియోస్లో ఇక్కడ పక్కన మనకు యాడ్ సింబల్ కనబడుతుంది, అది నొక్కితే మన గ్యాలరీలో ఉన్న వీడియోస్ అన్నీ మనకు కనబడుతాయి, వీడియోస్ లేదా ఫొటోస్. ఇక్కడ నేనైతే సపోజ్కి ఒక వీడియో సెలెక్ట్ చేసుకున్నా, ఈ వీడియోలో మనం ఇది పోస్ట్ చేసుకున్నాను నేను, అంటే సపోజ్కి మీకు చూపించడానికి ఈ వీడియో తీసుకున్నా. ఇక్కడ మనకు దీన్ని ట్రిమ్ చేసుకోవచ్చు అనమాట. లేదు నాకు ఇంత డ్యూరేషన్ అవసరం లేదు, ఒక 32 సెకండ్స్ లేదంటే 30 సెకండ్స్ ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి. ఇట్లా చేసుకున్న తర్వాతకి డన్ నొక్కేసుకొని ఇక్కడ నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ ఆప్షన్ ఉంటుంది కింద సైడ్కి, ఆ నెక్స్ట్ ఆప్షన్ క్లిక్ చేసుకుంటే మనం ఇంకో ప్రాసెస్ చేసుకోవాలి. ఇక్కడ ఏంటంటే మెయిన్గా మన వీడియోస్కి థంబ్నెయిల్ ఇంపార్టెంట్. థంబ్నెయిల్ అనేది షార్ట్ వీడియోస్కి ఆ వీడియోలో ఉన్నది మాత్రం పెట్టుకోవచ్చు, లాంగ్ వీడియోస్కి మన గ్యాలరీ నుంచి సెట్ చేసుకోవచ్చు. ఒకవేళ దాని గురించి కూడా మీరు వీడియో చేయండి అంటే నేను ఖచ్చితంగా చేస్తా, కావాలనుకునే వాళ్ళు కామెంట్ చేయండి. నేనైతే ఆ వీడియోలోనే ఒక క్లిప్ నేను థంబ్నెయిల్గా సెట్ చేసుకున్నా. ఇది ఓల్డ్ సాంగ్ కాబట్టి నేను ఓల్డ్ సాంగ్ అని పెట్టుకున్నా. ఇక్కడ మెయిన్ ఇంకోటి ఏంటంటే, మనం హ్యాష్ ట్యాగ్ ఇచ్చుకుంటేనే ఏదైనా టైప్ చేసినప్పుడు, ఇప్పుడు ఇది వీడియో ఎడిటింగ్, ఇప్పుడు ఇది ఓల్డ్ సాంగ్ మీద ఒక హ్యాష్ ట్యాగ్ ఇచ్చుకొని ఓల్డ్ సాంగ్ అనే ఒక హ్యాష్ ట్యాగ్ మనం సెలెక్ట్ చేసుకుంటే దాంతో ఎన్నో ఛానల్స్ ఉంటాయి. ఒకవేళ కొంతమంది ఇప్పుడు సపోజ్కి నేను యూట్యూబ్లో ఓల్డ్ సాంగ్స్ అని నేను టైప్ చేసిన, నాకు ఆ ఓల్డ్ సాంగ్స్లలో ఈ సాంగ్ అనేది ఇట్లా మనకు అలా చూపిస్తుంది అనమాట. ఈ హ్యాష్ ట్యాగ్లు కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియదు, తెలియని వాళ్ళ కోసం చెప్తున్నా. ఇంకా మీ వీడియోకి అంటే మీ వీడియో కంటెంట్ ఏంది దాన్ని బట్టి ట్యాగ్లన్నీ ఇచ్చేసినాక ఇక్కడ ఫస్ట్ మీరు వీడియో పోస్ట్ చేసేటప్పుడు పబ్లిక్ చూస్ చేసుకోకండి, దాన్ని ఫస్ట్ అన్లిస్ట్లో పెట్టుకోండి. దాని తర్వాతకి అంటే అప్లోడ్ అయిన తర్వాతకి దాన్ని పబ్లిక్లోకి మార్చాలి. ఎందుకంటే వీడియో ప్రాసెస్ అనేది జరుగుతుంది, ఆ ప్రాసెస్లో వేరే వీడియో పోస్ట్ అయినాక మళ్ళీ వీడియో క్లిక్ చేస్తే మన వీడియో అంత తొందరగా చూపించదు అనమాట. అట్లా అందుకు మనం ఫస్ట్ అన్లిస్ట్లో పెట్టుకొని తర్వాత పబ్లిక్కి చూస్ చేసుకోవాలి.
నెక్స్ట్ ఇక్కడ డిస్క్రిప్షన్ లేదంటే రిలేటెడ్ వీడియో కానీ ఇవన్నీ సెలెక్ట్ చేసుకున్న తర్వాతకి మనం అప్లోడ్ చేయాలి. అప్లోడ్ అయ్యాక మనం నెక్స్ట్ ఆప్షన్ ఏం చేయాలంటే ఇక్కడ మనది ఎడిట్ ఛానల్ అని కనబడుతుంది. అక్కడికి వెళ్ళి డిస్క్రిప్షన్లో మనం అంటే మీరు ఏమైనా పెట్టుకోవాలనుకుంటేనే హాయ్ ఫ్రెండ్స్, నేను అంటే యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకున్నా, నాకు మీరు అందరు సపోర్ట్ చేయాలి అంటే మన యూట్యూబ్ ఛానల్ దేనికి సంబంధించింది ఇట్లా నేనైతే హాయ్ ఫ్రెండ్స్ ఐఎమ్ శివాని, నన్ను సపోర్ట్ చేయండి అని పెట్టేసిన. ఇది అయిపోయాక ఇక్కడ మనకు ఎడిటింగ్ మన ఛానల్ కింద ఇక్కడ కనబడుతుంది అనమాట. ఇక్కడ మోర్ నొక్కితే ఇక్కడ మనం ఏ రోజు మన ఛానల్ క్రియేట్ చేసింది కనబడుతుంది. ఇక్కడ మన ఛానల్ URL కనబడుతుంది అండ్ మనం ఇందాక టైప్ చేసినా అది కనబడుతుంది. మొత్తం ఇప్పుడు వీడియో అప్లోడ్ అయితే అయిపోయింది. దాన్ని 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఎడిటింగ్ ఆప్షన్కి వెళ్ళి అన్లిస్ట్ని మీరు పబ్లిక్లోకి మార్చుకొని సేవ్ చేసేసేయాలి. సేవ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు అంటే వెనకాల ప్రాసెస్ మొత్తం క్లియర్ అయిపోద్ది అనమాట. పూర్తిగా అప్లోడ్ అయిపోద్ది వీడియో. దీని తర్వాతకి మీరు ఇలా ఇక్కడ నో వ్యూస్ అని కనబడుతుంది కదా, ఆ వ్యూస్ని పైన ఇక్కడ అనలిస్ట్ అని కనబడుతుంది కదా, అవి క్లిక్ చేస్తే మనం ఎంతమంది చూసారు, ఏంటి, ఎన్ని లైక్స్ వచ్చినాయి, ఎన్ని సబ్స్క్రైబర్స్ వచ్చినాయి అన్నీ ఇక్కడ కనబడుతాయి. ఇంతే అండి. ఇంత సింపుల్గా ఛానల్ క్రియేట్ చేసుకొని ఇంత సింపుల్గా వీడియోస్ అప్లోడ్ చేసుకోవచ్చు. మనం ఛానల్ క్రియేట్ చేసేటప్పుడు మెయిన్ ఏంటంటే ఒకటి కంటెంట్ ఉండాలి, ఇంకోటి ఏంటంటే థంబ్నెయిల్, హ్యాష్ ట్యాగ్స్ ఇవి మాత్రం ఖచ్చితంగా యూజ్ చేయాలి. ఇందులో మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, లేదంటే ఇంకా ఏదైనా వీడియోస్ ఎడిటింగ్ మీకు ఏమైనా డౌట్లు ఉంటే చెప్పండి, నేను పోస్ట్ చేస్తాను. నేను మళ్ళీ చెప్తున్నా, మీకు ఏమైనా వీడియో థంబ్నెయిల్ ఎడిటింగ్ కావాలంటే నేను చేసి పెడతాను అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.